మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ఆ పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు శుభములు కలుగును గాక. ఈరోజు 23వ తారీఖు ఆగస్టు 8వ నెల ప్రవేశించాం. దీని విషయంలో నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 23:8కి ఈ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ధ్యానంలో అక్కడ ఏం రాసిందంటే, పాపం ఎక్కువైపోయింది, రాకడ గుర్తులు కనపడుతున్నాయి, మారు మనసు పొందేవాళ్ళు తగ్గిపోతున్నారు, ఎప్పటికి ఇలా ఉంటుందిలే, ఆయన వస్తాడా అని చెప్పేసి అనుమానం వస్తుంది. ఏం వస్తాడు, ఇంతకాలం నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, వస్తాడు అంటారు, ఏమి రావట్లేదని చెప్పేసి నిరుత్సాహం వెళ్ళిపోతారు చాలామంది. కాబట్టి దానికి సమాధానంగా పేతురు రాస్తున్నాడు. 2వ పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అండి. ఆయన అంటాడు, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఎలా అనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంలో ఉందని చెప్పాడు. ఒక దినం 1000 ఏళ్ళట, 1000 సంవత్సరాలు ఒక రోజుకి వస్తుందని చెప్పన్నాడు. కాబట్టి అక్కడ ఒక మాట అంటూ, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపాలని ఇచ్చయింపక. ఇవన్నీ సింగిల్ సోల్, ఒక ఆత్మ రక్షణ పొందకుండా ఉంటే ఆయనకి బాధే. అంతటను మారు మనసు పొందాలని బైబిల్ చెప్తుంది. ఎందుకు లేట్ అవుతుందంటే, ఇంకా ఉన్నారు పాపులు, ఇంకా రక్షణ పొందిన వారు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు లోకంలో ఎంతమంది ఉన్నారు, లంచాలు తీసుకునేవాళ్ళు, తర్వాత ఇష్టానుసారం జీవించేసేవాళ్ళు, ఎవరికి అధికారం లోబడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయం అంట ఆలస్యం చేస్తున్నాడు. చూడండి, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపాలని ఇచ్చయింపక. నాశనం అని ఇష్టం కాదండి, మారు మనసు పొందాలి. కాబట్టి అందరూ మారు మనసు పొందాలని కూర్చుని వేళ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎంత మంచి మాట! ఇదే మాట అండి మీకు సరిగ్గా 1వ పేతురు కూడా ఇదే మాట మాట్లాడింది. 1వ పేతురు 3:19 కూడా అదే మాట. చూడండి ఏమంటాడు, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండగా అనే మాట రాస్తున్నాడు. ఇక్కడ జలప్రాణంలో రక్షించడానికి ఇతను ఆ జలప్రాణం విషయం మాట్లాడతాడు పేతురు గారు, అద్భుతంగా చెప్తున్నాడు. కాబట్టి మనం టైం దగ్గరికి వచ్చేసింది. ఆయన ఎలా వస్తాడు, నేను దొంగ వలె వస్తానని చెప్పాడు. ప్రకటన 16:16 నేను దొంగ వలె వస్తానని ప్రకటన 3:3 రాస్తున్నాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్ అసలు డిజిటల్ ఈ కోడ్ ఎలా రాసాడు అనిపిస్తుంది. కాబట్టి అసలే చేయకూడదు. ఎందుకంటే వచ్చేళ్ళే అనుకున్నారు ఇంకమంది. యుద్ధాలు వస్తున్నాయి అంటే వచ్చినాయిలే, భూకంపాలు వచ్చినాయి వస్తే మాకేంటి అంటున్నారు. కానీ ఇవన్నీ రాకడకు సూచనలు కనపడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు కానీ లేట్ కాలేదు. ఇదే రక్షణ, ఇదే అనుకూల సమయం అని చెప్పి మనం గుర్తుపెట్టగలండి. మరుక్షణం మంది కాదు, రాత్రి మనం ఉంటామనేది తెలియదు, మరుక్షణం ఉంటామనేది తెలియదు మనం. కానీ ఇంకా రక్షించబడకపోతే మనం చేస్తున్నాను అద్భుతమైన రీతిలో లేఖనాలు చెప్తున్నాయి, మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. మనం వెంటనే విధిగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్నప్పుడు. కాబట్టి మనం ప్రభుని ఆహ్వానించి, ప్రభు నేను నా పాపను క్షమించమంటాను, క్షమించటకు సిద్ధమైన మనసువాడు. కాబట్టి ఆయన పాపాలను క్షమించి దుర్నీతి నుండి పవిత్రులు చేసి తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తాడు. అటు కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.